శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. శ్రీ భగవానుడు అంటున్నాడు, వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి, కొమ్మలు కిందకి ఉండే సంసారం అనే అశ్వత్థ వృక్షం నాశనం లేనిదని చెప్తారు. ఇది తెలుసుకున్నవాడే వేదార్థం ఎరిగినవాడు. అంటే రావి చెట్టు నాశం లేనిదని చెప్తారు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధచ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధిని మనుష్యలోకే. ఈ సంసార వృక్షం కొమ్మలు గుణాల వల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవలోకంలో ధర్మాధర్మ కర్మబంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకు కూడా వ్యాపిస్తాయి. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢామూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాని నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఈ సంసార వృక్షం స్వరూపం కానీ ఆది మధ్యాంతాలు కానీ ఈ లోకంలో ఎవరికీ తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్లతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యం అనే ఖడ్గంతో ఖండించి వేశాక పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెతకాలి. అనాదిగా ఈ సంసార వృక్షం విస్తరించడానికి కారకుడైన ఆది పురుషుణ్ణి, పరమాత్మను శరణు పొందాలి. నిర్మాణ మోహాజిత సంగదోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత మూఢాః పదమవ్యయం త్వత్. అభిమానం, అవివేకం లేకుండా అనురాగ దోషాన్ని జయించి ఆత్మజ్ఞాన తత్పరులై కోరికలన్నింటినీ విడిచిపెట్టి సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్వత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దాన్ని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ప్రకాశింప చేయలేదు. దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కర్లేదో అలాంటి పరంధామం నాది. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవలోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలను, మనస్సును ఆకర్షిస్తుంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. వాయువు పువ్వుల నుంచి వాసనలను తీసుకొని పోయేటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడు, విడిచిపెట్టేటప్పుడు ఇంద్రియాలను, మనస్సును వెంటబెట్టుకుపోతాడు. స్తోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనస్సాయం విషయాను పసేవతే. ఈ జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాలను, మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుజ్ఞానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. మరో శరీరాన్ని పొందుతున్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు, విషయాలను అనుభవిస్తున్నప్పుడు, గుణాలతో కూడి ఉన్నప్పుడు కూడా ఈ జీవాత్మను మూఢులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. యతంతో యోగిన చైనం పశ్యంత్యాత్మనవస్థితం యతంతో ప్రకృతాత్మనో నైనం పశ్యంత్యచేతనః చేతసః. ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు. ఆత్మ సంస్కారం లేని అవివేకులు ప్రయత్నించినా ఈ జీవాత్మను తిలకించలేరు. యదాదిత్యగతం తేజో జగద్భాయసయతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుడిలో ఉండి జగత్తునంతటినీ ప్రకాశింపచేసే తేజస్సు, చంద్రుడిలో, అగ్నిలో ఉండే తేజస్సు నాదే అని తెలుసుకో.
గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలను ధరిస్తున్నాను. అమృతమయుడైన చంద్రుడిగా సమస్త సస్యాలను పోషిస్తున్నాను. అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచమాన్యం చతుర్విధం. వైశ్వానరుడు అనే జఠరాగ్ని రూపంతో సకల ప్రాణుల శరీరాలలోనూ ఉండి ప్రాణపాన వాయువులతో కలిసి 4 రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైచ్ఛ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సర్వప్రాణుల హృదయాలలో ఉన్న నా వల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి. వేదాలన్నింటి వల్ల తెలుసుకోవాల్సిన వాణ్ణి నేనే. వేదాంతలకు కర్తను, వేదాలను ఎరిగిన వాణ్ణి నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరస్యాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ లోకంలో క్షరుడని, అక్షరుడని 2 పురుషులు ఉన్నారు. నశించే సమస్త ప్రాణుల సముదాయాన్ని క్షరుడని, మార్పులేని జీవుణ్ణి అక్షరుడని అంటారు. ఉత్తమ పురుషస్తన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయామావిశ్య బిభర్తృవ్యయ ఈశ్వరః. ఈ ఉభయుల కంటే ఉత్తముడు నాశనం లేని ఈశ్వరుడిగా 3 లోకాలలోనూ వ్యాపించి వాటిని పాలిస్తున్న పరమాత్మ. యస్మాత్ క్షరమతీతో హమక్షరాదపి చోత్తమః ఆతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నేను క్షరుడిని మించిన వాడిని, అక్షరుడి కంటే ఉత్తముడిని కావటం వల్ల లోకంలోనూ వేదాల్లోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందాను. యో మామేవమసమ్మూఢే జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. అర్జున, అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడై అన్ని విధాలా నన్నే ఆరాధిస్తాడు. ఇతి గుహ్యతం శాస్త్రం ఇదముక్తం మయా నశు ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృతచ్చ భారత. అర్జున, అతి రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్తాను. అతి రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను. దీన్ని బాగా తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు, కృతార్థుడు అవుతాడు. ఇతి గుహ్యతం శాస్త్రం ఇదముక్తం మయా నశా. ఇతి గుహ్యతం శాస్త్రం ఇదముక్తం మయా నఘా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యచ్చ భారత. అర్జున, అతి రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను. దీన్ని బాగా తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు, కృతార్థుడు అవుతాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే 15వ అధ్యాయం సమాప్తం.